ఎండలో కాలికి బలపం కట్టుకుని తిరిగి అన్న కోసం పాదయాత్ర చేసి ఆయన అధికారంలోకి తీసుకురావడానికి దాదాపుగా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నో రోజుల పట్ల ఆవిడకి ఇప్పుడే ఆవిడ అన్నారు కదా, ఒక వ్యక్తికి అధికారం ఇస్తే అతను ఏంటో తెలుస్తుందని అబ్రహాం లింకన్ గారు చెప్పారు అని. ఎంత ఆలోచించుంటే ఆవిడ ఆ మాట అని ఉంటారు. అంటే వాళ్ళ అన్నకి అధికారం ఇచ్చిన తర్వాతే వాళ్ళ అన్న నిజస్వరూపం ఆవిడకి తెలిసింది అని చెప్పి అర్థం వచ్చేలా అబ్రహాం లింకన్ గారి మాటలను ఆవిడ పోల్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం విశ్వ ప్రయత్నాలు చేసి ఎండలో ఎండి వానలో తడిచి చలిలో వణికి అధికారం తీసుకొచ్చినటువంటి షర్మిల గారు 6 నెలలు తిరక్క ముందే వాళ్ళ అన్న విశ్వరూపం ఏంటో నిజస్వరూపం ఏంటో ఆవిడకి తెలిసింది. కాబట్టి ఆవిడ ఈరోజు మళ్ళీ పాదయాత్ర చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే మరొక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ రెస్పాండ్ అయ్యారా, లేక జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయిన కుటుంబ సభ్యురాలుగా రెస్పాండ్ అయ్యారా అనేది మనమందరం కూడా విశ్లేషించాల్సినటువంటి అంశం. ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అయితే కనుక ఈ నిజస్వరూపం అబ్రహాం లింకన్ గారి ఉదాహరణ ఆవిడ చెప్పుండేవారు కాదు. ఎందుకంటే అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి షర్మిల గారు. అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తోటి ట్రావెల్ చేసి ఆయన నిజ స్వరూపం తెలుసుకున్నటువంటి వ్యక్తి షర్మిల గారు. ఆవిడ అబ్రహాం లింకన్ గారు ఆ మాట అన్నారు అని పోల్చి ఆ మాట చెప్పారు అని అంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాకుండా జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయినటువంటి ఆయన చెల్లెలుగా ఏ ఉద్దేశంతో మళ్ళీ మీరు పాదయాత్ర చేస్తా ఉన్నారు? అధికారం కోసమే కదా. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీరు ఒకసారి అధికారంలోకి వచ్చి ఏం పొడిశారు అనేటటువంటి అర్థం వచ్చేటట్లుగా ఆవిడ మాట్లాడారు. వాస్తవానికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఇవన్నీ గతంలో చేసి ఇచ్చినటువంటి హామీలన్నీ తప్పి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ నా తండ్రి పేరు నాశనం చేయడానికి మళ్ళీ వస్తా ఉన్నావా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి అర్థం వచ్చేలా నిన్న షర్మిల గారు మాట్లాడినటువంటి సందర్భం. ఇక వైసీపీ శ్రేణుల గురించి జాలి పట్టం తప్ప వేరే చేసేదేం లేదు. నిన్న షర్మిల గారు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారో లేదో వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వచ్చేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి స్క్రిప్ట్ అనుకుంటా వచ్చేశారు. ఇప్పుడు మీ చెల్లెల్ని మీరే ఎల్లగొట్టుకుని, మీ తల్లిని మీరే గెంటేసి, మీ చెల్లెలు ఎల్లో శారీ కట్టుకుంటే మీరే ఏడ్చేసి, మీ చెల్లెలు పాన్ మూవీ పాన్ స్టార్ తో కంపేర్ చేసినటువంటి మీరు అన్నీ చేసిన తర్వాత ఆవిడ మీరు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడుస్తా ఉన్నారు. నిన్నటి జరిగినటువంటి అంశాలపై, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పై, జగన్మోహన్ రెడ్డి గారి మాటలపై రెస్పాండ్ అయ్యేటటువంటి టైం కానీ, వేరే వాళ్ళని రెస్పాండ్ అవ్వండి అని చెప్పేటటువంటి టైం కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు లేదు. వాళ్ళ ఊహించుకునేది ఏంటంటే షర్మిల గారు ఆపోజిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వదిలిన బాణం అని చెప్పేసి నిన్న చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో కొంతమంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భజనకారులు, అధికార ప్రతినిధులు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి అంత టైం లేదు. షర్మిల గారు చేసినటువంటి కామెంట్స్ నేనైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చేశారని నేను అనుకోవట్లా. ఆవిడ జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయినటువంటి సొంత చెల్లెలుగా ఈ కామెంట్స్ చేశారు. సో వీటికి చాలా లోతు అర్థం ఉంది. లక్ష్మీనాథ్ గారు గతంలో ఏదైతే ఈవిడ తిరిగారో పాపం, ఈవిడ తిరిగి అధికారంలో తీసుకురాగానే ఏం జరిగిందో చూసాం. బాబాయిని ఎవరు హత్య చేశారో పాపం షర్మిల గారు తెలుసుకుని బయటికి చెప్పలేక లోపల ఎంత మదన పడ్డారో చూసాం. తల్లిని మరి ఆయన షర్మిల గారి తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని పంపకాల్లో తేడాలు వచ్చాయని చెప్పేసి కూడా మనం వార్తల్లో చూసాం. ఆ తర్వాత ఈవిడ వైఎస్ఆర్ టీపీ అని చెప్పేసి తెలంగాణలో పార్టీ పెట్టడం. తెలంగాణలో పార్టీ పెడితే ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే లక్ష్మీనాథ్ గారు, ఆవిడ కూర్చుని ఉన్నటువంటి కార్ని, సింగిల్ లేడీ ఆవిడ పాపం కార్ డ్రైవ్ చేసుకుంటా, ఒక ఫార్చ్యూనర్ కార్ డ్రైవ్ చేసుకుంటా ఆవిడ ఒక ధర్నాకి వెళ్తే ఆవిడ కూర్చుని ఉన్నటువంటి కార్ను కూడా టో చేసేసుకుని 6 కిలోమీటర్లు పోలీస్ స్టేషన్ లో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పడేస్తే కనీసం నోరు మెదపలా జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో మోడీ గారు అడిగారట, అదేంటయా నీ చెల్లెల్ని అట్లా చేస్తా ఉంటే కనీసం నువ్వు నోరెత్తలేదేంటని అడిగారని చెప్పేసి మనం వార్తలు కూడా చూసాం. అట్లాంటి సందర్భాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చి అన్నకి వ్యతిరేకంగా కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి మీద పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత మనం చూసుకుంటానే ఉన్న వాళ్ళ కుటుంబంలో ఏర్పడినటువంటి మనస్పర్ధలు కావచ్చు. ఇప్పుడు ఎవరికైనా మనస్పర్ధలు ఉంటాయి, కానీ వీరి కుటుంబం రాజకీయ కుటుంబం కాబట్టి వీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో తల్లికి చెల్లికే న్యాయం చేయలేని వ్యక్తి బయట ఉన్నటువంటి ఆడవారికి ఏం న్యాయం చేస్తారు అని చెప్పి మేము ఎప్పుడు సదా మాట్లాడుతూ ఉంటాం. సో
సో ఈ రోజు ఈవిడ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటటువంటి కామెంట్స్ అయితే రాజకీయ పరంగానే కాకుండా కుటుంబంలో అన్నను చూసినటువంటి వ్యక్తిగా, గతంలో అధికారం లేనప్పుడు అన్నను చూసినటువంటి వ్యక్తిగా మాట్లాడినటువంటి షర్మిలా గారి కామెంట్స్ గా నేనైతే భావిస్తా ఉన్నా లక్ష్మీనాథ్ గారు. ఒకటి కూడా ఆవిడ ఎలిగేషన్ చేశారు, ఎప్పుడూ కూడా మీరు పాదయాత్ర గతంలో పాదయాత్ర అప్పుడైతే ప్రతిపక్షంలో చేశారు కానీ మీకు అధికారం వచ్చాక ప్రజల దగ్గరికి మీరు వెళ్ళలేదు అని ఆవిడ గట్టిగా చెప్పడం జరిగింది. దీన్ని చూస్తే రానున్న రోజుల్లో అసలు ఈవిడ తూర్పు పడమరలాగా ఉండే అవకాశం ఉందంటారా అన్న చెల్లెళ్ళు ఇద్దరు? ఇప్పుడు మేము ఒక తెలుగుదేశం పార్టీగా వ్యక్తిగతంగా చూసుంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటాం. అందులో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కూడా ఉండాలనే మేము అనుకుంటాం. వారు విడిపోవాలని చెప్పేసి మేము ఎప్పుడూ అనుకోము. దురదృష్టవశాత్తు వాళ్ళ కుటుంబంలో వచ్చినటువంటి గొడవలన్నీ కూడా సమసిపోయి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు వారు కూడా వారి తల్లితోటి వారి చెల్లితోటి చాలా సంతోషంగా గడపాలని మేము అనుకుంటాం. వీరు తూర్పు పడమరలా ఉండాలని అయితే అసలు మా ఉద్దేశం కాదు. దురదృష్టవశాత్తు వాళ్ళు విడిపోయారు. మళ్ళీ దేవుడి దయ వల్ల వాళ్ళు కలిసి వాళ్ళ కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని మేము అనుకుంటా ఉన్నాం. ఇక రాజకీయాలు అంటారా, తమ్మున రాజకీయాలు ఎదుర్కోవాలా. కుటుంబ సభ్యులు చీల్చేసి రాజకీయాలు చేసే రాజకీయాలు మాకు అవసరంలా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారితో కలిసి వస్తారా, సునీత గారితో కలిసి వస్తారా, ఎవరితో కలిసి వచ్చినా కానీ మేం చేయాల్సినటువంటి పోరాటం మేము చేస్తాం. వాళ్ళ కుటుంబ సభ్యులు తూర్పు పడమరలా కాకుండా ఇద్దరు కూడా కలిసిపోవాలని చెప్పైతే మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను కోరుకుంటా ఉన్నా. అయితే మరి వారి కుటుంబంలో ఏమేమి మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ సెటిల్ అయ్యే అంశాలా కావా అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఏదైనా కానీ అన్న కోసం పోరాడినటువంటి చెల్లెలు షర్మిలా గారికి న్యాయం జరిగి మళ్ళీ వారి కుటుంబం ఒకటవ్వాలనైతే నేను అనుకుంటా ఉన్నా లక్ష్మీనాథ్ గారు. మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు, వంశీ గారికి, వేణు గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. వంశీ గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు. బహుశా షర్మిల గారు ఓకే, ఏమి వినపడలేదు. షర్మిల గారు మాట్లాడింది మరొకసారి మీరు విన్నారు కానీ మరొకసారి అది ప్లే చేయండి. ఒకసారి అది విన్నా షర్మిల గారు మాట్లాడితే విన్నా. మరొకసారి ప్లే చేయండి. అది షర్మిల గారు మాట్లాడింది కదా, అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైనా పూర్తి చేయగలిగారా? అధికారం లేకొచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేశారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది? బోడిగుండ అయింది. ఏమొచ్చింది? అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? ఆఖరిన సిద్ధం సభలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పాదయాత్ర చేస్తారా? ఎవరిని మోసం చేద్దామని? ఎన్నిసార్లు మోసం చేద్దామని? అబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు, టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ గివ్ హిమ్ పవర్. ఇది నేను అనలేదు, అబ్రహాం లింకన్ గారు అన్నారు. టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ అ మ్యాన్ గివ్ హిమ్ పవర్. అంటే ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు. అధికారం కోసమే కదా. అధికారం ఇంత డైరెక్ట్గా, ఇంత ఘాటు విమర్శలు డైరెక్ట్గా ఇప్పటి వరకు అయితే ఆవిడ ఎప్పుడూ చేయలేదు అనుకోవాలి. ఏం చేద్దామని, ఎవరిని మళ్ళీ మోసం చేద్దామని. ఒక్కసారి మీకు అధికారం ఇస్తేనే మీరు ఏమీ చేయలేదు, కనీసం రాజశేఖర రెడ్డి గారు చేసిన జలయజ్ఞాన్ని కూడా మీరు కంప్లీట్ చేయలేకపోయారని చెప్పి డైరెక్ట్గా ఆవిడ మాట్లాడిన పరిస్థితి. ఎలా చూస్తారు? ఏమంటారు? సమాధానం ఎప్పుడు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు షర్మిలమ్మ గారు ఆమె అంటే మనకి చాలా